బెండకాయ ఫ్రై ఇలా ట్రై చేసి చూడండి. రసంతో గానీ, సాంబార్‌తో గానీ, పుదీనా చట్నీతో గానీ, టొమాటో కెచప్‌తోనైనా చాలా బావుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక పావు కిలో కడిగిన బెండకాయలు తీసుకొని ఇలాగ బెండకాయకి ముందుకి, వెనక్కి కట్ చేసుకొని ఇలా మధ్యకి కట్ చేసి మధ్యలో ఉన్న సీడ్స్ తీయండి. ఇలా చేయడం వల్ల బంకగా ఉండదు బెండకాయ. చూడండి ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకోవచ్చు ఆర్ 1 స్పూన్ కారం వేసుకోవచ్చు. 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం ముద్దలాగా అంటుకున్నట్టుగా ఉండాలన్నమాట. అలా కలుపుకొని ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ఇలా బ్యాచ్ వైస్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ రీయూజ్ చేయడం అవ్వదు కాబట్టి. చూడండి ఇలా అయిపోయిన తర్వాత వీటన్నిటిని మీకు ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోండి. టొమాటో కెచప్‌తోనైనా, రసంతోనైనా, దేనితోనైనా.